మాట్లాడరు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారైనా మాట్లాడుతున్నారా అంటే ఆయన కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆయన కూడా బీజేపీకి అమ్ముడుపోయాడు కాబట్టి, ఆయన కూడా బీజేపీ మోడీ దత్తపుత్రుడు కాబట్టి, ఆయన కూడా బీజేపీకి బినామీగా మారాడు కాబట్టి. రాజశేఖర్ రెడ్డి గారు అంత చిత్తశుద్ధితో ఉపాధి హామీ పనిని అంత అద్భుతంగా జరిపి చూపిస్తే, కనీసం రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి ఉపాధి హామీని కూనీ చేస్తుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడడం లేదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీని ఎదిరించే సత్తా ఉన్నట్టా లేనట్టా? ముమ్మాటికి లేనట్టే. అందుకే చెప్తున్నాం, ఈ రోజు ఉపాధి హామీ పథకం నిలబడాలి అని కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఉపాధి హామీ పథకం లేకపోతే ఎన్నో కుటుంబాలకు కనీసం తినడానికి తిండి కూడా ఉండదు అనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పట్టుపట్టి ఉపాధి హామీ పథకం కోసము కొట్లాడుతుంది. ఇప్పటికే మన రాష్ట్రంలో ఎంతో మంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలంతా ఉద్యోగాలు లేక డ్రైవర్లుగానో గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ ఉపాధి హామీ పని కూడా తీసేస్తే ఇక ఆ కుటుంబాలన్నీ ఎలా బతకాలి? కానీ ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయటం లేదు, ఏ రాజకీయ పార్టీలు ఆలోచన చేయటం లేదు. ఎవరెవరు వాళ్ళ రాజకీయాల కోసం బీజేపీతో అంటుకట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉపాధి హామీ పనిని పరిరక్షించాలి అని ఒక యాత్ర చేపట్టి మీ గ్రామానికి కూడా రావటం జరిగింది. కానీ మేమొక్కలమే కొట్లాడితే సరిపోదు, మీ అందరిలో కూడా చైతన్యం రావాలి. మీ అందరూ కూడా చేయి కలపాలి. ఉపాధి హామీ పని కావాలి అని ఎక్కడ ఏ యంత్రాంగానికి ఏ అధికారులకు మీరు చెప్పగలరో మీరు కూడా చెప్పాలి. ఉపాధి హామీ పనిని కాపాడుకునే పని అందరము కలిసి చేయాలి. మన రాష్ట్రంలో ఒక్క ఉపాధి హామీ పని సమస్య మాత్రమే లేదు, చాలా సమస్యలున్నాయి. రైతుకు గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర కూడా లేక పండించిన పంటను రోడ్ల మీద పోసుకుంటున్నారు. ప్రతి రైతుకు సగటున 2.5 లక్ష అప్పు ఉందని మొన్న ఒక సర్వే చెప్పింది. అంటే అప్పు లేని రైతు లేనే లేడు మన రాష్ట్రంలో. పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది లేదు. పోనీ అమరావతి ఉందా అంటే అది లేదు. పోలవరం పూర్తయిందా అంటే అది లేదు. ప్రత్యేక హోదా వచ్చిందా అంటే అది లేదు. ఇన్ని సమస్యలున్నాయి మన రాష్ట్రంలో. ఎవరైనా మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూటమిలో చేరిపోయినట్టుగానే ఉంది. బీజేపీకి ఎదిరించి ఏ మాట మాట్లాడు. అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలోకి వచ్చింది. ఈ సమస్యలన్నిటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. జనవరి 1వ తేదీన ఏ సంవత్సరము ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, చంద్రబాబు గారు అంతకంటే ఇవ్వట్లేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మరి బిడ్డలన్నీ ఎక్కడికి పోవాలి ఉద్యోగాల కోసం? రాజధాని కోసం కూడా ఇప్పటి వరకు కూడా మనకు నిధులు ఇవ్వాల్సింది పోయి అప్పులుగా ఇస్తున్నారు. మోడీ గారు అప్పు ఇస్తున్నారు. చట్టంలో అది లేదు. మనకు రాజధాని కట్టివ్వాలి అని చట్టం అయితే అప్పులు ఇస్తున్నారు. మరి అప్పులని ఎలా తీర్చుకోవాలి? ఈ భారం అంతా భవిష్యత్ తరాల మీద పడబోతుంది. ఇంకంతా ఎవరు బాధ్యులు? అందుకే చెప్తున్నాం, ఇన్ని సమస్యల మీద పోరాటం చేయటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచకపోతే మన రాష్ట్రంలో అభివృద్ధి అంటూ ఉండదు. ఏ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మళ్ళీ అలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే గ్రామాలు బాగుపడతాయి, వ్యవసాయం బాగుపడుతుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు రాజధాని వస్తుంది. ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు. ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ పార్టీ ఎంపీ కూడా మాట్లాడలేదు. ఎత్తు తగ్గించి దాన్ని రాజశేఖర్ రెడ్డి గారు ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ గా రూపొందిస్తే దాన్ని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా తయారు చేస్తున్నారు. వైసీపీ ఎంపీలు మాట్లాడలేదు, టీడీపీ ఎంపీలు మాట్లాడలేదు, జనసేన ఎంపీలు మాట్లాడలేదు, బీజేపీ ఎంపీలు ఇంకా ఎలాగో మాట్లాడరు. ఒక్క ఎంపీకి కూడా దమ్ము లేకపోయింది మా పోలవరం ప్రాజెక్టును ఎందుకు కూనీ చేస్తున్నారు అని అడగడానికి. అందుకే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ ముందు నించుంది. కాంగ్రెస్ పార్టీ తరపున మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. బలపరిస్తేనే మన రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ పనులు చెప్పుకోవాలి, అంతేగాని పక్కన ప్రతిపక్షాన్ని వాళ్ళు మళ్ళా విమర్శిస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు ఏం పని చేయలేదనే కదా అర్థం. సో వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్పుకోలేకుండారు కాబట్టి చేస్తారు.